అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మల్ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఇంద్రకరణి మంత్రి హయాంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఏ విధంగా చెరబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములన్నీ వివిధ రకాలుగా వారు పట్టాలు చేసుకోవడం, వివిధ రకాలుగా వారు ఆ భూముల్ని సొంతం చేసుకోవడానికి చేసినటువంటి అరాచకాలు ఇన్ని అని కావు. ఇప్పటి వరకు ఈ కలెక్టర్ గారికి నేను పంపించినటువంటి ఆధారాలతో సహా పంపించినటువంటి వీళ్ళు కబ్జా చేసినటువంటి భూముల చిట్టాను నేను వారికి పంపడం జరిగింది. ఒకదానికి వాళ్ళ కబ్జాలో ఉన్న భూములు వాస్తవమే అంటున్నట్లుగానే ఉన్నది, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. లేకుంటే సోఫీనగర్లో ఈరోజు డిమార్ట్ కడుతున్నటువంటి భూమి కానివ్వండి, డిమార్ట్ భూమి సర్వే నంబర్ 256 పూర్తిగా గైరాన్ భూమి, ప్రభుత్వ భూమి అని చెప్పి మరి 1954 నుంచి దాని పూర్తి వివరాలతో కూడినటువంటి నేను ఆధార్తో సహా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆధారం ఉన్న తర్వాత కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ ఆపడానికి ఏమడ్డం వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. గత కలెక్టర్ ముషరఫ్ ఉన్నప్పుడు, ఆయనతో పాటు భాస్కర్ రావు అనే ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్మల్ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు, పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక నిండు శుల, ఒక ట్రైబల్ అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యానికి అక్కడ ఆడవాళ్ళ మీద ఒక వర్గం వాళ్ళు దాడి చేసి వాళ్ళను హింసించిన దాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆ 9 మంది మీద కేసులు పెట్టడం ఇది అమానుషం. ఈ ప్రభుత్వ డొల్లతనానికి ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రేపు శాసనసభ పక్షం తరఫున మేము కూడా ఆ ప్రాంతాన్ని రేపా ఎల్లుండా మరి పార్టీ నిర్ణయించిన ఆదేశాల ప్రకారం మేము కూడా వెళ్ళి మరి మేము కూడా అక్కడ మరి పరామర్శించడం జరుగుతుంది. ఎంతమంది మీద మీరు కేసులు పెడతారో పెట్టుకోండి, చూద్దాం. ఈ రకంగా కేసులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. చెందినటువంటి మా నాయకులందరూ కాషాయ జెండాలతోటి పోయి అక్కడ మేము ఖచ్చితంగా వాటికి ఫెన్సింగ్ చేపిస్తామని తెలియజేస్తాం. మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. బుల్డోజ్ చేసి కూలగొట్టి పేద ప్రజలకు బతికిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.